క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలములో 2వ వారములో సోమవారములో ఉన్నాం. ఈనాటి సువిశేషం లూకా శుభవార్త 6వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తు నీతి శాస్త్రం కంటే ఉన్నతమైనటువంటి బోధను ఇక్కడ కొనసాగిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. మనము ఆ పరలోక తండ్రికి బిడ్డలము. ఆ పరలోక తండ్రికి సమానమైనటువంటి ప్రేమ, కనికరము ఆయన బిడ్డలుగా మనము మన జీవితంలో పాటించాలి. ఆయన కనికరం గలవాడు కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా అదే కనికరం గలవారమై మన పొరుగువారిని ఆదరించే వారిమై ఉండాలి అంటూ ప్రభు ఇక్కడ సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మానవునికి ఇతరులను గూర్చి విమర్శ చేయడం అనేది సహజమైన లక్షణమే. అతడు అలాంటివాడు, ఇలాంటివాడు, ఆ విధంగా చేశాడు, అది తప్పు, ఈ విధంగా చేసి ఉండాల్సింది అంటూ ఏదో రీతిలో మన తోటి వారిని మనం విమర్శిస్తూనే ఉంటాం. దాన్ని అదుపులో ఉంచుకోవాలని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇతరులను విమర్శించడం, వారిపై తీర్పు తీర్చడం మానివేయాలి. అప్పుడు మనం కూడా తీర్పుకు గురి అవ్వకుండా ఉంటాం. ఇతరులను ఖండించకూడదు, అప్పుడు మనం ఖండనను తప్పుకుంటాం. ఇతరులను మనం ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. తద్వారా మనం దేవుని క్షమాపణను పొందుతాం. ఇతరులకు ఉదార గుణంగా మనం ఇవ్వాలి. అప్పుడు మనం దేవుని దగ్గర నుంచి ఉదారంగా పొందగలుగుతాం. ఏ కొలతతో మనం కొలుస్తామో ఆ కొలతతోనే దేవుడు తిరిగి మనకి కొలుస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభు మనం ఏ కొలతతో కొలుస్తామో ఆ కొలతతోనే మనం తిరిగి కొలవబడి బహుమానాన్ని పొందుతాం. నిజానికి దేవుడు ఇంకా ఎక్కువగానే మనకు అందిస్తాడు. కాబట్టి మనము ఇతరులను ఆ ప్రేమతోనూ కనికరంతోనూ ఆదరించే గుణాన్ని ఎన్నడూ అశ్రద్ధ చేయకూడదని ప్రభు మనకి చెబుతూ ఉన్నాడు. అసలు మానవుడు చేయబడిందే ప్రేమతో. కనికరమూర్తి అయిన, ప్రేమమూర్తి అయిన దేవుడు మానవుణ్ణి ప్రేమతో చేశాడు. మానవుని యొక్క అత్యంత ముఖ్యమైన బాధ్యత ప్రేమించడమే. అనుదిన జీవితంలో అతడు పాటించవలసిన సామాన్యమైన నీతి ఇతరులను ప్రేమించడం. ఆ ప్రేమను మానిన నాడు మానవుడు దేవునితో తనకున్నటువంటి ఆ బంధాన్ని అశ్రద్ధ చేశాడని, దేవునితో తనకున్న ఆ బంధాన్ని పోగొట్టుకున్నాడని భావం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ ప్రేమను మన జీవితంలో చాలా ప్రముఖమైనటువంటి శాసనంగా పాటించాలి. మన జీవితానికి ప్రేమించడం జీవనాధారమై ఉండాలి. అనుకూల సమయంలోనూ అనుకూలం కాని సమయంలో కూడా మనం ఈ కనికరాన్ని, ప్రేమను ప్రదర్శిస్తూనే జీవించాలి. ఎందుకంటే మన తండ్రి కనికరం కలవాడు. ఆ తండ్రి బిడ్డలమైన మనం కూడా అంతే కనికరాన్ని, ప్రేమను మన అనుదిన జీవితంలో పాటించాలని చెప్పి ఒక బంగారు నియమాన్ని ప్రభు నాడు మరలా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని కుటుంబానికి చెందిన మనమందరం ఆయన బిడ్డలమే. ఇక వీరిలో మంచి వాళ్ళు కొందరు, చెడ్డవాళ్ళు కొందరు, మన వాళ్ళు కొందరు, పరాయి వాళ్ళు కొందరని లేరు. అందరూ ఆ దేవుని విశ్వజనీయమైన కుటుంబానికి చెందినటువంటి బిడ్డలే. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ప్రేమను పాటించుకుంటూ కనికరాన్ని ప్రదర్శించుకుంటూ జీవించినప్పుడు సహజంగానే మనం ఆ దేవుని బిడ్డలుగా సాక్ష్యం పలకగలిగిన వాళ్ళము, ఆ దేవుని ప్రేమకు సాక్ష్యం పలకగలిగిన వాళ్ళమే అవుతాం. ఆ విధంగా మనము ప్రభు యొక్క విశ్వజనీయమైనటువంటి కుటుంబంలో సభ్యులుగా ఆ దేవుని బిడ్డలుగా కొనసాగుతామని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు, ఆ పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనల్ని కనికరంతో చూసినట్లే మనం కూడా ఇతరులను కనికరంతో ఆదరించగలిగిన, ప్రేమించగలిగిన గుణాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆ చల్లని ప్రభువు మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమెన్.